చెన్నైలో నడిగర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమిళ సినీ రంగానికి చెందిన కళాకారులు బూత్లకు వచ్చి ఓటేస్తున్నారు. సినీ నటులు శరత్ కుమార్, రజనీకాంత్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చలనచిత్ర పరిశ్రమ అంతా ఓ కుటుంబం అన్నారు రజనీకాంత్. విజేతలు హామీలు నెరవేర్చకుంటే రాజీనామా చేయాలన్నారు ఆయన. తమిళనాట నెల రోజులుగా నడిగర్ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. శరత్ కుమార్ వర్గం, విశాల్ వర్గం పరస్పర ఆరోపణలు, విమర్శలతో కాకపించాయి. చివరికి ఈ వ్యవహారం సీనియర్లు, జూనియర్ల పోరుగా మారిపోయింది. అయితే మెజారిటీ కళాకారులు ఏ వర్గాన్ని సమర్థిస్తారో ఇవాళ తేలిపోతుంది. తమిళ చిత్ర పరిశ్రమలో నెల రోజులుగా ఈ ఎన్నికలు హీట్ పెంచేశాయి. సాధారణ ఎన్నికల రీతిలో సాగిన పోరులో గెలుపెవరదనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇప్పటికే పాతుకుపోయిన సీనియర్లతో కుర్రాళ్లు సమరానికి సయ్యంటున్నారు. నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా శరత్ కుమార్, నటి రాధిక సోదరుడు రాధారవి సెక్రటరీగా ఉన్నారు. రాధారవి, విజయ్ కుమార్, భాగ్యరాజ, పూర్ణిమ, ఊర్వశి, రామ్కి, నిరోషాలు శరత్ కుమార్ వర్గంలో ఉన్నారు. విశాల్ జట్టులో హీరో కార్తీ, జయం రవి, ఆర్య, సిద్ధార్థ్, నాజర్ తదితరులున్నారు. విశాల్ వర్గం వైపే ఎక్కువ మంది ఉన్నట్లు వార్తలు వస్తున్నా శరత్ కుమార్ టీంను తక్కువ అంచనా వేయలేమంటున్నారు సీఎం జయలలిత. మద్దతు శరత్ కుమార్కే ఉందని ప్రచారం జరుగుతోంది. చెన్నైలో నడిగర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా చెన్నై కరెస్పాండెంట్ వసుంధర అందిస్తారు. వసుంధర, నడిగర్ ఎన్నికలు ఎప్పుడూ లేనంత హీట్ పెంచాయి. ఇవాళ పోలింగ్ రోజు ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అక్కడ? గుడ్ మార్నింగ్ రిషి. మీరు చెప్పినట్టుగానే మార్నింగ్ నుంచి కూడా చాలా హడావుడిగానే ఉంది. మార్నింగ్ 7 o'clock ఇక్కడ చెన్నై ఆళ్వార్పేటలో ఒక స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో ఎలక్షన్స్ మొదలైనాయి. అయితే దీనికి ఏర్పాట్లు నిన్నటి నుంచే ప్రారంభమైనాయి. మొత్తానికి ఏంటంటే చీఫ్ జస్టిస్ అంటే మాజీ న్యాయమూర్తి ఆయన పద్మనాభం సమక్షంలో జరుగుతున్న ఈ ఎలక్షన్స్ చాలా కట్టుదిట్టమైన, పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడమే కాకుండా ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగాయి. ఈ మేరకు ఏంటంటే మీరు చెప్పినట్టుగా చాలా ఏంటంటే ఎప్పుడూ లేని గత 3 సార్లు అంటే దాదాపు 9 సంవత్సరాల నుంచి కూడా లేని హడావుడి ఈ సంవత్సరం చేసుకుంది. అంతేకాదు వస్తున్న నటీనటులు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు మీడియాతో. ఈ మేరకు ఏంటంటే రాధిక, తర్వాత రాధ, అంబిక వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా రాధ మాట్లాడుతూ అసలు ఈ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా మేము ఇన్నాళ్ళకి ఓటే వేయలేదు, ఇదే మొదటిసారి నా ఓటు హక్కును వినియోగించుకుంటున్నానని చెప్పేసి ఇద్దరు సిస్టర్లు చెప్పడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే గతంలో ఎన్నిసార్లు జరిగినా ఎప్పుడు కూడా ఎన్నికలు జరగడం కానీ, ఎన్నికల్లో వాళ్ళ ఓట్లు వినియోగించుకోవడానికి సభ్యులు రావడం కానీ కూడా జరగలేదు. 3 సార్లు కూడా ఏకగ్రీవంగా శరత్ కుమార్ ఎన్నిక కావడం, శరత్ కుమారే దాంట్లో పదవి బాధ్యతలు చేపట్టడం కొనసాగుతుంది. అయితే ఈసారి భిన్నంగా 2 వర్గాలుగా చీలిపోయింది దక్షిణ చలనచిత్ర పరిశ్రమ. 2 వర్గాలుగా చీలిపోవడంతో ఒకటి వచ్చి యువత విశాల్ వర్గం పాండవ అని పేరుతో దిగింది రంగంలోకి. అలాగే శరత్ కుమార్ గారు తాను 30 ఏళ్లుగా ఈ పరిశ్రమ కృషి చేస్తున్నాను కాబట్టి ప్రతి నటీనటులు కూడా తన కృషిని ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. కమల్ హాసన్ లాంటి నటులు కూడా ఎంతో మందికి నేను ఎంతో సాయం చేశాను, కమల్ హాసన్ చిత్రాలు విడుదలకు కూడా నేను ఎన్నో సాయం చేశాను, ఈ మేరకు కమల్ హాసన్ కూడా ఆ సహాయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఒక పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పారు ఆయన. అయితే మొత్తానికి ఈ రోజు కొనసాగుతున్న ఎన్నికలు సాయంకాలం 5 గంటల వరకు జరుగుతాయి రిషి. ఆ తర్వాత ఎన్నికలు వెంటనే ఇమీడియట్ గా లెక్కింపు ప్రారంభమవుతుంది. పద్మనాభం నిన్ననే మీడియాతో చెప్పారు 5 గంటల తర్వాత ఇమీడియట్ గా అధ్యక్షుడు, కార్యదర్శి, ఉప కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, తర్వాత కోశాధికారి ఈ 5 పోస్టులకి ఖచ్చితంగా మొదటి.